సరేనండి, మా చిన్నమ్మోళ్ళు మా పెద్దమ్మోళ్ళు మా పెళ్లి వీడియో అయితే చూస్తా ఉన్నారు. ఇంకా గోరింటాకు అయితే కోసుకొచ్చాం కదా, తెల్లవారితే మా తమ్ముడు మ్యారేజ్ అనమాట. అందరం అయితే ఫన్నీగా మా పెళ్లి వీడియో చూస్తున్నారు. గోరింటాకు అయితే రాజకుమారి పెట్టింది, బాగుంది కదా. అలానే ఇంకా పెద్దోడికి అలానే చిన్నోడికి నా కూతురికి ముగ్గురు పిల్లలు పెట్టేస్తున్నారు. చాలా బాగుండింది. ఇది వచ్చేసి ఒక యావరేజ్ వచ్చింది. నేను మామూలుగా గోరింటాకు అంత లైక్ చేయను, కానీ మ్యారేజ్ సెలబ్రేషన్ కాబట్టి కొంచెం కలగా ఉండాలిగా. ఇంకా మా ప్రేమ ఇంత గోల్ చేస్తాం, ఇంత ఫన్నీ. టైం వచ్చేసి అర్ధరాత్రి 1:40 అవుతుందండి. 1:02 అవుతూ ఉంది. ఇప్పుడు దాకా ఇంకా పెళ్లి సందడి అంటేనే ఇంకా నిద్ర పట్టదు. తెల్లారితే ఇంకొక 4 గంటలు అయితే ఇంకా పెళ్ళి మొదలైదు మా బామ్మర్దిది. అయితే ఇప్పుడు దాకా నేను వచ్చేసేమో మా బామ్మర్ది బ్యానర్, నేను మా మామ మా సడ్డుగుడు అలానే మా బామ్మర్దులు మా మామలు అందరూ ఉన్నారు. అందరం కలిసి సరదాగా అయితే ఇప్పుడు దాకా బ్యానర్ కట్టాము. కర్రలతోనే కట్టాము. అది కూడా మన సెల్లో తీసిన వాటితోనే ఎడిట్ చేసి మన మొబైల్ ద్వారా వచ్చిన ఫొటోస్తోనే బ్యానర్ చేయించారు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ నువ్వేమో గోరింటాకు మిక్సీ పట్టించి ఎంత చేసుకున్నావు. ఇప్పుడు దాకా మొత్తంతో అలానే మా నాన్నమ్మతో ఆ మాట మాట్లాడుకుంటూ అలానే మా పెళ్లి వీడియోలు కూడా చూపించుకుంటూ మా అత్తగారు మా వీడియోలు ఉన్నారు. అయితే మా పెద్దత్త మా చిన్నత్త వచ్చారు కదా, అంటే తోడబుట్టిన బంధం కాబట్టి ఇప్పుడు దాకా కొంచెం ఎమోషనల్గా ఏడ్చి తర్వాత రాజకుమారి ఓదార్చుకొని ఇలాంటి చాలా జరిగినాయి. అదన్నమాట మ్యాటర్. పడుతుంది అమ్మా, రేపొద్దున బంతే కానీ పెడతాం. అక్కడికి వస్తే మామూలు వెజ్ అండి, నాన్ వెజ్ కాదు. ఇంకా వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో ఏందో. రేపొద్దున మరి మ్యారేజ్ సెలబ్రేషన్ ఎలా జరగబోతుందో పల్లెటూరులో ప్రతిదీ ఎండుకు వచ్చేసింది. ఉదయం కారు ఎన్నికిడికి వెళ్తావు అమ్మాయిని తీసుకురావడానికి? నువ్వు వెళ్ళు. నేను ఎందుకు వెళ్తా? నేను వెళ్తాను. నేను వెళ్ళమంటావా? మీరు వెళ్ళేది, మేము ఎందుకు వెళ్తా? సరే మరి కారు ఎంతో పాటు మీరు ఒకరు వెళ్ళి బండి మీద తీసుకొని రావాలి. ఓకే, తీసుకొస్తాను. మీరైతే నేను వెళ్తాం వల్ల వేరే వాళ్ళని పంపించడం ఏదో ఒకటి చేద్దాం. సరే, టైం చాలా అవుతుంది కానీ కళ్ళు కూడా ఎర్ర పడతానే. నిద్ర ఉండదు. గుడ్ నైట్. సరే బాబు, పిల్లల్ని వేసుకొని పనుకో. నేను మా పెద్ద మొలకడ పడ. అలాగే గుడ్ నైట్.